Hi friends, my name is Ganesh. So ఈ రోజు నేను CTD గురించి చెప్తున్నా. సో మెయిన్ గా CTD అంటే కామన్ టెక్నికల్ డాక్యుమెంట్. సో CTD means common technical document. So CTD mainly contains quality, safety, efficacy. So CTD contains ఈ three మెయిన్ గా ఉంటాయి దీనిలో. సో దీని యొక్క క్వాలిటీ, సేఫ్టీ, ఎఫికసీ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం CTD అనేది మనం మెన్షన్ చేస్తాం. సో మెయిన్గా CTD అనేది ఎందుకు అంటే ఇట్ ఈస్ ఏ రిక్వైర్మెంట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ న్యూ ప్రోడక్ట్. ఏదైనా న్యూ ప్రోడక్ట్ అని మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకో, మ్యానుఫ్యాక్చర్ తర్వాత మార్కెటింగ్ దాన్ని చేయాలనుకో, సో మెయిన్గా మనం CTD అనేది ప్లేస్ ఏ మెయిన్ ఇంపార్టెంట్ రోల్. సో CTD అనేది ఎవరు ఫామ్ చేశారంటే మొత్తం 3 రెగ్యులేటరీ ఏజెన్సీస్. సో ఇవి 3 రెగ్యులేటరీ ఏజెన్సీస్: యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ and FDA, Food and Drug Administration, USA, and Ministry of Health, Labor and Welfare, Japan. So ఈ 3 రెగ్యులేటరీ ఏజెన్సీస్ కంబైన్డ్ అయ్యి CTD అనేది ఫామ్ చేసింది. సో మెయిన్గా మనము ఏదైనా డ్రగ్ ఏదైనా న్యూ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేయాలనుకో, సో ఇట్ విల్ టేక్ ఇంతకుముందు CTD రాకుండా ముందు 3-4 years అయ్యేది ఏదైనా మార్కెటింగ్ చేయాలంటే. ఇప్పుడు ఈ CTD రావడం వల్ల 1 year లో మనం మార్కెటింగ్ చేయొచ్చు. సపోజ్ CTD మెయిన్ ఎందుకంటే ఈ CTD లో మొత్తం మనకి క్వాలిటీ, సేఫ్టీ, ఎఫికసీ అనేవి ఉంటాయి. సో మనము నెక్స్ట్ CTD ట్రయాంగిల్, దిస్ ఇస్ ద CTD ట్రయాంగిల్. సో ఈ CTD అనేది ఆర్గనైజ్డ్ ఇన్ 5 modules. సో 5 modules ఉంటాయి CTD ట్రయాంగిల్ లో. ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి జనరల్ ఇన్ఫర్మేషన్, మాడ్యూల్ 1. మాడ్యూల్ 2 వచ్చేసి CTD సమ్మరీస్, మాడ్యూల్ 3 క్వాలిటీ, మాడ్యూల్ 4 నాన్ క్లినికల్ స్టడీస్ అండ్ 5 క్లినికల్ స్టడీస్. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ మాడ్యూల్స్ సెట్ చేసి ఉంటారు. సో ఇది CTD ట్రయాంగిల్. మొత్తం ఈ CTD లో ఈ ఇన్ఫర్మేషన్ క్వాలిటీ, సేఫ్టీ, ఎఫికసీ అంతా ఒక ఫార్మాట్ లో ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే మామూలుగా మనం ఏదైనా ప్రోడక్ట్ గురించి దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ సమ్మరీస్, దాని యొక్క డేటా ఉంటుంది. నెక్స్ట్ క్వాలిటీ, నెక్స్ట్ నాన్ క్లినికల్ స్టడీస్, మనం ఏవేవి పర్ఫామ్ చేసినాము మొత్తం A to Z అన్నీ ఉంటాయి. నెక్స్ట్ క్లినికల్ స్టడీస్. సో ఇది మెయిన్గా CTD అయిపోయింది. నా ECTD. సో ECTD అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ కామన్ టెక్నికల్ డాక్యుమెంట్. సో దాని డెఫినేషన్ ఏంటంటే, సో ECTD interferes between industry and agency to transfer the regulatory information. సో దీనికి అర్థం ఏంటంటే ECTD అంటే ఇండస్ట్రీస్ లో ఏజెన్సీతో ఇంటర్ఫేర్ అయ్యి రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు. రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో అప్లికేషన్స్ కానీ దాని యొక్క రిపోర్ట్స్. సో రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ లో ఏమేమి ఉంటాయంటే సమ్ అప్లికేషన్స్ అండ్ రిపోర్ట్స్. సో వీటిని ట్రాన్స్ఫర్ చేస్తారు. దాని ఎలక్ట్రానిక్ కామన్ టెక్నికల్ డాక్యుమెంట్. సో CTDతో కంపేర్ చేసుకుంటే ECTDలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజ్ ఏంటంటే బెటర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అండ్ రెడ్యూస్ వర్క్. సో CTDతో కంపేర్ చేసుకుంటే ECTD అనేది బెటర్ ఇన్ఫర్మేషన్ దీంట్లో మేనేజ్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అప్ టు డేట్గా ఉంటుంది. తర్వాత దాంతో కంపేర్ చేసుకుంటే ECTD అనేది వర్క్ కొద్దిగా తగ్గుతుంది. సో సేమ్ CTDలో లాగా ఇందులో కూడా 5 modules ఉంటాయి. ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫర్మేషన్, CTD సమ్మరీ, క్వాలిటీ, నాన్ క్లినికల్ స్టడీస్ అండ్ క్లినికల్ స్టడీస్. మనం ఏవేవి ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయాలో డాక్యుమెంట్లో, సో ఇలా 5 modules ఇచ్చేటారు. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని డాక్యుమెంట్స్ ECTDలో ఫామ్ చేయాలి. నెక్స్ట్ ECTDకి డిఫరెన్స్ ఏంటంటే, CTD అనేది మనం ఎలా సబ్మిట్ చేస్తామంటే పేపర్ కానీ ప్రాసెస్లో కానీ పేపర్ ఫార్మాట్లో సబ్మిట్ చేస్తాం. అదే ECTD అయితే చూసినట్లయితే సబ్మిటెడ్ CD, ఈమెయిల్ ఆన్ DVD 3 రకాలుగా ఎలాగైనా సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ పేపర్ వాల్యూమ్ అనేది A4 సైజ్లో ఉండాలి. ఇక్కడ US లెటర్ సైజ్ కానీ A4. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనేది టైం పడుతుంది CTDలో. అదే ECTDలో అయితే ఇది సింపుల్. సో ఇది CTD అండ్ ECTD. ఓకే, థ్యాంక్ యూ.